two imperfect people coming together. So దాన్ని బట్టి obvious result is fights and conflicts in marriage. So what can we expect in marriage with respect to కోపాలు గాని, ద్వేషాలు, అసూయలు, అంటే వీరిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లో వచ్చే విభేదాలని ఎలా మనము సిద్ధపడాలి, హౌ టు రిసీవ్ అండ్ హౌ టు రెస్పాండ్ టు దోస్? నో మ్యారేజ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ. ఏ వివాహం కూడా సమస్యలు లేని, విభేదాలు లేని వివాహం అంటూ ఉండదు. అంటే ఈ స్టేట్మెంట్ కొద్దిమంది తప్పుగా అర్థం చేసుకొని పెళ్ళై 10 ఏళ్ళైనా కూడా గొడవలు జరుగుతూ ఉంటే అవునులే పెళ్ళంటేనే సమస్యలు కదా అనుకుంటాను. నేను కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా ఉండదని ఎందుకంటున్నాను, స్పెషల్లీ వివాహం అయిన కొత్తలో, అంటే నాకు 1-2 నెలలు హనీమూన్ పీరియడ్ ఉంటుంది, అప్పుడే ఉండదు. ఆ తర్వాత మెల్లిగా ఒకరికొకరు అలవాటు అయిపోయిన తర్వాత, ఒకరిలోని లోప విషయాలు ఎదుటికి తెలిసిన తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఎరైజ్ అవుతాయి. అయితే వాటిని ఎలా డీల్ చేయాలి అన్నదే మనం చూడాలి, కానీ ఒక కంక్లూజన్ కి వచ్చేయకూడదు. కాబట్టి ఈ పైన అనుకున్నటువంటి విషయాలను బట్టి, ఒకటి, నా భాగస్వామి ఇంపర్ఫెక్ట్,